నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, నాకు తండ్రి సమానులు. చాలా విషయాలు అటు ఆధ్యాత్మికంగా, పండగలకి సంబంధించి, అలాగే ధర్మ సందేహాలకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేసున్నాం. ఇక ప్రతి నెల ఈ మధ్య కాలంలో అయితే 15 రోజులకొకసారి రాశి ఫలితాలతో మనల్ని పలకరిస్తూనే ఉన్నారు. మార్చి మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడైనా డౌట్స్ ఉన్నా లేదా జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి మీరు సంప్రదించాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉందండి మార్చి మాసం? తులారాశి వారికి ఈ మార్చి నెల అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ అనుకూలవంతముగానే ఉంటుంది గాక. ఎవ్వరూ ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి ఇబ్బందులేమీ లేదు. శుభ, అశుభ ఫలితాలు అనేటువంటివి కొంచెం అటు ఇటు ఉండబోతాయి. అంతేగాని ఇబ్బందులుండవు. వృత్తి, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినా తప్పకుండా విజయం వైపు నడిపిస్తారుగాక. ఉద్యోగాలలో ఉండేటువంటి వాళ్లకు అదనపు బాధ్యతలు అనేటువంటివి మీకు కట్టబెడతారు. చిన్న ఇబ్బంది, శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది. కానీ చివరిలో మీకు మేలే జరుగుతుంది గాక అలా అప్పజెప్పినందుకు. అంతేకాకుండా దూర ప్రయాణాల వలన అలసట పెరగటం, చేతగాకుండా పోయిందే అని అనుకుంటారు. కానీ దూర ప్రయాణాలు చేసినందువలన ఒక లాభం అనేటువంటిది ఉంటుంది గాక. అలసట హ్మ్. ఉంటుంది, ఒక లాభం లాభము కూడా ఉంటుంది. ఉంటుంది. రెండూ ఉంటాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ ఆకట్టుకోవటం అనేది జరుగుతుంది. మీ తెలివితేటలతో, వీళ్ళకున్నటువంటి ఆలోచనలతో, వీళ్ళ నాలెడ్జ్ చాలా పెద్దది. వీళ్ళతో పని చేస్తే మనకు మేలు జరుగుతుంది. మన తెలివితేటల కంటే మన డబ్బు, వీళ్ళ తెలివితేటలు కలిస్తే మనకు మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచనలతో వీళ్ళని దగ్గరికి తీయడం అనేది జరుగుతుంది గాక. ద్వితీయార్థములో అంటే 15 రోజుల తరువాత ధనపరముగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బులు రావడం మొదలవుతుంది. ముందంతా ఓ 15 రోజులు ఎలాగబ్బా అని బాగా మానసికమైనటువంటి వ్యధ, ఆందోళన ఉంటుంది. తర్వాత తప్పకుండా వస్తాయి. వివాదాలు అన్నీ కూడా సద్దుమణుగుతాయి. తప్పకుండా కూడా ఏ వివాదం ఉండినా అవన్నీ సద్దుమణుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ వ్యవహారాలలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఉద్యోగాలు కావాలనేటువంటి ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా ఉద్యోగాలు వచ్చి తీరుతాయి. అలాగే నూతన వ్యాపారాలు, వ్యవహారాలు చూసుకునేటువంటి వాళ్లకు లాభాలు అనేటువంటివి రావడం జరుగుతుంది. మనం ఏదో అనూహ్యంగా ఎలా జరుగుతుందో ఏమో పెడదామని చూద్దామని పెట్టాం. పెట్టంగానే మనకు లాభం బాగుంది. వ్యాపారాలు పొద్దున్నే సాయంత్రం చేస్తే సాయంత్రానికి ఒక వ్యాపారం తెలుస్తుంది కదా, ఒక డబ్బు వచ్చింది మనకు. ఒక చిన్న టీ కొట్టు పెట్టుకున్నా, లేకపోతే ఇంకోటి పెట్టుకున్నా సాయంత్రానికే అబ్బా మనం అనుకున్నాము ఏదో రోజుకు ఒక 100 అయితే చాలు, 200 అయితే సరిపోద్ది అనుకున్నాం. మనకు 1000 రూపాయలు వచ్చింది, 2000 వచ్చింది, రోజుకు 2000 వస్తుంది, మంచిదే కదా అనేటువంటి ఉద్దేశంతో చిన్న వ్యాపారి అనుకుంటాడు కదమ్మా. అలాంటి మంచి లాభాలు వస్తున్నాయి గాక. ఇబ్బందులను అధిగమిస్తారు. ఆరోగ్యపరముగా ఏమైనా చిన్న ఇబ్బందులు ఉంటే కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా అనారోగ్యము అనేటువంటి మాట వీళ్ళ చెవిన వినపడదు, బాగుంటుంది. వాహన ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే మేలు జరుగుతుంది గాక వీళ్లకు. ఏది ఏమైనా తులారాశి వాళ్లకు, విద్యార్థులకు కొంచెం బాగా శ్రమపడి చదవాలి, యోగాలు ఉన్నాయి. అలాగే రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు దగ్గరి వరకు వచ్చి కొంచెం ఏదో చిన్న ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు వాళ్ళు చూసుకోవాలి. ఆ తర్వాత సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కాస్త అపకీర్తి మూటగట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడి అడుగులు ముందుకు వేస్తే యోగదాయకముగా ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి వారు ఎలాంటి దైవారాధన, అలాగే రంగులు దిక్కుల విషయం చెప్పండి గురువుగారు. తులారాశి వాళ్ళు వేసుకోవాల్సినటువంటి రంగులు, దుస్తులు ఇలాంటివి ఏమిటి అంటే ఎక్కువ శాతం తెలుపు వేసుకుంటే మంచిది. తర్వాత మీకు నచ్చిన కలర్ తర్వాత వేసుకోవచ్చు. ఇక దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి శివుణ్ణి ఆరాధిస్తే అంత మేలు జరుగుతుంది. శివపార్వతులను ఆరాధిస్తే, గణపతిని ఆరాధించినా మేలు జరుగుతుంది గాక.
ఎటువంటి ఇబ్బందులు ఉండవు, తొలగిపోతాయి. అంతేగాకుండా దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులు పనిచేస్తాయి. ఏమి ఇబ్బంది లేదు. ఓకే. అనుకూలవంతముగా ఉంది అని తెలియజేస్తున్నాను. తులారాశి వారికి కూడా బానే ఉంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అని చెప్పారు. దానికన్నా ముందు ఈశ్వరుని ఎక్కువగా ఆరాధించండి. అలాగే గణపతిని కూడా ఆరాధించండి. వైట్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. అన్ని దిక్కులు కలిసొస్తాయి. ఏదేమైనప్పటికీ జాతకాల్ని పరిశీలించుకోవడం తప్పనిసరి. జాతకాల్ని గురువుగారి దగ్గర చూపించాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.